హాయ్ మిస్ లవర్స్, అందరికీ నమస్తే. జూహు ఒక ప్లేస్, అక్కడ పెద్ద పెద్ద డ్రీమ్స్ నిజం అవుతాయి. అక్కడ బాలీవుడ్ స్టార్స్ ఉంటారు, లగ్జరీ హోటల్స్ గ్లో అవుతాయి. కానీ ఈ గ్లామర్ మధ్య ఒక సీక్రెట్ హైడ్ అయ్యి ఉంది. ఒక మ్యాన్షన్, చాలామంది దాన్ని చూశారు, కానీ లోపలికి వెళ్ళిన కొంతమంది మళ్ళీ తిరిగి రాలేదు. అంటారు జూహు బీచ్ దగ్గర ఒక ఓల్డ్ బంగ్లో ఉంది అని. నైట్ టైంలో లైట్స్ ఆన్ అవుతాయి, కానీ లోపల ఎవ్వరు ఉండరు. చాలామంది అరుపులు విన్నారు. పోలీస్ వెళ్ళినప్పుడు లోపల ఎవ్వరుండరు. అయితే ఎవరుంటారు ఈ మ్యాన్షన్లో? మరి అక్కడికి వెళ్ళిన వాళ్ళు డిసపియర్ ఎందుకు అవుతున్నారు? దిస్ ఈస్ ద హాంటెడ్ మ్యాన్షన్ ఆఫ్ జూహు, ముంబైలో మోస్ట్ డేంజరస్ అండ్ అన్సాల్వ్ హారర్ స్టోరీ. స్టోరీని డీప్గా తెలుసుకునే ముందు మీకు ఒక క్వశ్చన్ ఉంది. ఒక బ్యూటిఫుల్ హౌస్ ముందు మీరు నిల్చున్నప్పుడు మనసులో ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది. హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుంది, గాలి హెవీగా ఫీల్ అవుతుంది. మీరు లోపలికి వెళ్తారా? కామెంట్స్లో చెప్పండి. మీకు 10 lakhs ఇస్తే ఒక రాత్రి మొత్తం మ్యాన్షన్లో స్పెండ్ చేస్తారా? ఈ జూహు మ్యాన్షన్ 1930s టైంలో కన్స్ట్రక్ట్ చేశారు. ఒక రిచ్ ప్యారిస్ ఫ్యామిలీ ద డిసూజాస్ కట్టించారు. సీ వ్యూతో, మార్బల్ స్టెప్స్తో, వింటేజ్ డిజైన్తో ఒక డ్రీమ్ హౌస్ లాగా బిల్డ్ చేశారు. కానీ ఒక రాత్రి అన్నీ మారిపోయాయి. సైరస్ డిసూజా ఫ్యామిలీలో చిన్న అబ్బాయి. తన బర్త్డే పార్టీ జరుగుతుంది. హౌస్ లైట్స్, మ్యూజిక్స్, నవ్వులతో ఫుల్ సెలబ్రేషన్ అట్మాస్ఫియర్లో ఉంది. సడన్లీ కరెంట్ పోయింది. లైట్ మళ్ళీ వచ్చినప్పుడు సైరస్ పూల్ దగ్గర పడిపోయాడు. అంటే తను చనిపోయాడు. పోలీస్ చెప్పారు డ్రౌనింగ్ యాక్సిడెంట్ అని. కానీ మిస్ డిసూజా చెప్పింది ఆ పూలే తనని పిలిచింది, తనని లోపలికి తీసుకెళ్ళింది అని. కొన్ని రోజుల తర్వాత మిస్ డిసూజా కూడా చనిపోయారు. ఆ తర్వాత ఆ హౌస్ లాక్ చేశారు. అప్పటి నుండి ఎవరు అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. ఈవెన్ టుడే లోకల్ పీపుల్ ఆ మ్యాన్షన్ దగ్గరికి వెళ్ళడం అవాయిడ్ చేస్తారు. మిడ్ నైట్ తర్వాత ఎవ్వరు ఉండరు. ఆటో డ్రైవర్స్ చెప్తారు నైట్ 2 గంటల టైంలో వైట్ సారీలో ఒక లేడీ బీచ్ సైడ్ నడుస్తున్నట్టు కనిపిస్తుంది అని. తర్వాత గాలిలో డిసపియర్ అయిపోతుంది అని చెప్తారు. ఒక వాచ్మెన్ చెప్పాడు, నేను లైట్ వెలగడం చూశాను, లోపలికి వెళ్ళాను, కానీ అక్కడ ఎవ్వరు లేరు. ఓన్లీ ఒక క్యాండిల్ బర్న్ అవుతుంది. అట్మాస్ఫియర్ కామ్గా ఉంది. నెక్స్ట్ డే ఆ వాచ్మెన్ జాబ్ వద్దని చెప్పాడు. నన్ను ఎవరు చూస్తున్నట్టు అనిపించింది అని అన్నాడు. ఆ చూసింది ఎవరు? మిస్ డిసూజా యా ఇంకేమైనా ఆత్మ? 2021లో ఓ గ్రూప్ ఆఫ్ వ్లాగర్స్ డిసైడ్ చేశారు, లెట్స్ ఎక్స్ప్లోర్ ద జూహు మ్యాన్షన్ అని. కెమెరాస్, టాస్తో లోపలికి వెళ్ళారు. వాళ్ళ వీడియో యూట్యూబ్లో కూడా ఉంది, బట్ హాఫ్ వరకునే అప్లోడ్ అయ్యింది. ఫస్ట్ 10 minutesలో నార్మల్ ఉంటుంది. డస్ట్, స్పైడర్స్, సైలెన్స్. 11th minute ఒక డోర్ గట్టి సౌండ్ వినిపిస్తుంది. ఒక ఫీమేల్ హౌస్ గెట్ అవుట్ అని వినిపిస్తుంది. వాళ్ళు అనుకున్నారు ప్రాంక్ అని, బట్ కెమెరాలో బ్యాక్ సైడ్ ఒక షాడో మూవ్ అయింది వితౌట్ ఎనీ సౌండ్. ఆ తర్వాత ఆ వ్లాగర్స్ డిసపియర్ అయిపోయారు. ఛానల్ డిలీట్ అయిపోయింది, ఇన్స్టా ఇన్యాక్టివ్ అయిపోయింది. ఇది కోఇన్సిడెన్సా లేదా ఎవరైనా స్టాప్ చేశారా? మీరు చెప్పండి, ఇది రియల్ స్టోరీ అనుకుంటున్నారా లేదా స్క్రిప్టెడ్ ప్రాంకా? మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. లోకల్స్ అంటారు ఆ మ్యాన్షన్ కింద ఒక సీక్రెట్ బేస్మెంట్ ఉంది అని. అది సీ దగ్గర టనెల్ లాగా కనెక్ట్ చేస్తుంది. బ్రిటిష్ టైంలో స్మగ్లింగ్ కోసం యూజ్ చేశారు అంట. ఇంకో స్టోరీ ఉంది. మిస్ డిసూజా తన సన్ని సేవ్ చేయడానికి బ్లాక్ మ్యాజిక్ ట్రై చేసింది, కానీ రిచువల్స్ రివర్స్ అయ్యాయి. తన స్పిరిట్ అక్కడే ట్రాప్ అయ్యింది అని అంటారు. రాత్రి టైంలో కొన్నిసార్లు జనాలు మ్యూజిక్ బాక్స్ సౌండ్ విన్నారు. గాలిలో జాస్మిన్ స్మెల్, కానీ అక్కడ ఎవ్వరు ఉండరు. ఒక హాంటెడ్ మ్యాన్షన్, మిస్సింగ్ ఫ్యామిలీ, బ్లాక్ మ్యాజిక్ రిచువల్ అండ్ ద టనల్ టు ద సీ. ఇదంతా ఇమాజినేషన్ అయితే జూ దగ్గర జనాలు ఎందుకు మిస్ అవుతున్నారు? మేబీ వాళ్ళందరూ ఆ మ్యాన్షన్లోనే ఉన్నారా? మరి తిరిగి ఎందుకు రాలేదు? టూ 2023లో ఒక బిల్డర్ డిసైడ్ చేశాడు మ్యాన్షన్ని బ్రేక్ చేసి లగ్జరీ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేద్దామని. బుల్డోజర్స్ వచ్చాయి, బట్ గేట్ బ్రేక్ చేసిన మూమెంట్లో మషిన్స్ ఆఫ్ అయిపోయాయి. పవర్ డ్రిప్ 3 days వరకు ఉండే. 4th day ఒక వర్కర్ యాక్సిడెంట్లీ పడ్డాడు అండ్ ఆన్ ద స్పాట్ చనిపోయాడు. ఇంకా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది.
అప్పటి నుంచి జూ బీచ్ దగ్గర ఒక బోర్డు ఉంటుంది, ప్రైవేట్ ప్రాపర్టీ డు నాట్ ఎంటర్ అని. ఆ బోర్డు వెనకాల గాలి హెవీగా ఉంటుంది, చిల్లుగా కాదు, వియర్డ్గా ఉంటుంది. జనాలు చెప్తారు నైట్ 3 AM టైంలో ఒక లేడీ వైట్ సారీలో విండో దగ్గర కనిపిస్తుంది, హ్యాండ్లో క్యాండల్తో. ఇప్పుడు క్వశ్చన్ ఏంది అంటే, ఇదంతా నిజమేనా లేదా ఇమాజినేషనా? సైకాలజిస్ట్ చెప్తారు హాంటెడ్ ప్లేస్లో మనం ఫియర్ మోడ్లో ఉంటామని. డార్క్ సైలెంట్ ఎన్వైర్న్మెంట్లో బ్రెయిన్ ఇల్యూషన్స్ క్రియేట్ చేస్తుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇమాజినేషన్, వై సేమ్ ఫిగర్ కెమెరాస్లో మల్టిపుల్ టైం క్యాప్చర్ అయ్యింది? సైన్స్కి అన్ని ఆన్సర్స్ లేవు, కొన్ని విషయాలు ఫీల్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయలేం. మీరు చెప్పండి, సైన్స్ మీద నమ్మకమా లేదా స్పిరిట్స్ మీదనా? కామెంట్స్లో టైప్ చేయండి. ఒక రిటైర్డ్ పోలీస్ రమేష్ నాయక్ ఒక ఇన్సిడెంట్ షేర్ చేశాడు. 1989లో జూ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఒక కంప్లైంట్ వచ్చింది, బీచ్ దగ్గర ఒక గర్ల్ మిస్సింగ్ అని. సర్చ్ చేస్తూ మ్యాన్షన్ దగ్గర రీచ్ అయ్యాడు. గేట్ లాక్ ఉండే, బట్ లోపల నుంచి వాయిస్ వినిపించింది, హెల్ప్ మీ అని. తాళం బ్రేక్ చేసి లోపలికి వెళ్ళాడు. టార్చ్ లైట్లో ఒక ఫోటో ఫ్రేమ్ కనిపించింది, అదే సైరస్ ఇంకా మిస్ డిసూజాది. ఫోటో బ్యాక్ సైడ్లో రాసి ఉంది, షీ వెయిట్స్ ఫర్ హిమ్ టు రిటర్న్ అని. సడన్లీ గాలి కూల్ అయ్యింది, క్యాండిల్ సెల్ఫ్ లైట్ అయ్యాయి. పోలీస్ వచ్చాడు, అక్కడ ఎవరైనా ఉన్నారా అని. ఆ రోజు తర్వాత నాయక్ గారు ఆ రోడ్ వైపు మళ్ళీ వెళ్ళలేదు. మిస్ డిసూజా ఇంకా తన సన్ కోసం వెయిట్ చేస్తుందా లేదా ఇంకో సోల్ ట్రాపింగ్ జరుగుతుందా? ఈవెన్ నౌ జుహు జనాలు చెప్తారు, ఫుల్ మూన్ నైట్ టైంలో మ్యాన్షన్ దగ్గర వెళ్తుంటే ఒక వాయిస్ వస్తుంది, సైరస్ కమ్ హోమ్ అని. కొన్ని వాయిసెస్ మెమరీస్ మాత్రమే, కానీ కొన్ని రియల్ స్పిరిట్స్ ఉండొచ్చు. మీరు చెప్తారా జూ మ్యాన్షన్ రియలీ హాంటెడా లేదా జస్ట్ అన్ అర్బన్ లెజెండ్? బెస్ట్ కమెంట్ నెక్స్ట్ వీడియోలో ఫీచర్ చేస్తా. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ, యూ మస్ట్ వాచ్ ద రియల్ హాంటెడ్ స్టోరీ ఆఫ్ యానబెల్ డాల్. ఈ డాల్ ఆడుకోవడానికి మాత్రం కాదు, దీన్ని రివెంజ్ కోసం యూజ్ చేశారు. ఈ డాల్ బ్యాక్ స్టోరీ తెలుసుకోవాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేయండి. ఇదే జూ మ్యాన్షన్ ఒక హాంటెడ్ స్టోరీ. మీకు వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు మిస్టరీస్ ఇంకా హాంటెడ్ స్టోరీస్లో ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మన ఛానల్ మీలాంటి క్యూరియస్ మ్యాన్స్ కోసమే. నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు స్టే క్యూరియస్ అండ్ బీ సేఫ్.